పచ్చటి పొలాల మధ్య చక్కటి భవన నిర్మాణం చూడండి. పంట పొలాల్లో ఆనకొండ పడుకున్నట్లుగా ఉంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆనకొండ అనే భవనం ఏమిటంటే రాజంపల్లె రైల్వే స్టేషన్. చాలా ఆహ్లాదకరంగా ఉంది. పొలాల్లో పండే పంట వరి. రాజంపల్లె రైల్వే స్టేషన్ లోపలికి వెళ్ళే దారి ఇది. దారికి ఇరువైపులా ద్వార కాపలాదారులు ఉన్నట్లు 4 పెద్ద మొక్కలు తాడి చెట్టును చూస్తున్నట్లుగా దర్శనమిస్తాయి. పక్కన చిన్న చిన్న చెట్లు బుడంగచ్చకాయలాగా మరికొన్ని మొక్కలు దర్శనమిస్తాయి. లోపలికి వెళ్దాం రండి. అలా లోపలికి వెళ్ళగా ఎడమ చేతి వైపున నడిచి ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళడానికి ఉత్సాహవంతుల కోసం మెట్లు నిర్మించారు. గ్రౌండ్ ఫ్లోర్తో కలిపి మొత్తం 2 అంతస్తుల స్టేషన్ అద్భుతంగా ఉంది. కుడివైపుగా చూస్తే నడవలేని వారి కోసం సాదాగా దారిని ఏర్పాట్లు చేశారు. మెలికల నాగుపాము మీద నాట్యం చేస్తూ నడుస్తున్నట్లుగా ఉంది. దారికి ప్రక్కనే చెట్లు నాటున్నారు. మరోవైపున మరుగుదొడ్ల కోసం పైప్ లైన్లు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న భవనం టికెట్ల భవనం. పైకి వెళ్ళి గమనిద్దాం. ఇలా మనం పైకి వెళ్ళి ఇంకా పైన ఏమేమి ఏర్పాట్లు చేశారో చూద్దాం పదండి. చుట్టూ పొలాలు ఎంత అందంగా ఉంది. మనస్సు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంది. అలా ఆనందంతో స్టేషన్ లోపలికి నా కుడికాలు పెట్టి లోపలికి వెళ్ళాను. ఎడమ వైపున ప్రయాణికులు కూర్చోవడానికి ఒక పొడవాటి అరుగును ఏర్పాటు చేస్తున్నారు. కుడివైపున టికెట్స్ ఇచ్చే బుకింగ్ కౌంటర్ గదిని మనం చూడవచ్చు. 2 వైపులా టికెట్స్ ఇస్తారు. అలా టికెట్స్ తీసుకొని ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాలి. ఈ వైపున టికెట్ ఆఫీస్లోకి వెళ్ళేటువంటి దారి. ప్లాట్ఫామ్ చాలా బాగుంది. ఈ స్టేషన్ మొత్తం మీద ఒకే ఒక ప్లాట్ఫామ్, ఒకే ఒక ట్రాక్, సింగిల్ ట్రాక్. రాజంపల్లి పేరు పైన బాగా రాశారు. ఇటువైపున పొదిలికి వెళ్ళే మార్గం. ఇటు ప్రయాణికులకు తాగడానికి 2 మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేస్తున్నారు. పక్కనే చెట్లను కూడా ఏర్పాటు చేశారు. నీళ్లు వస్తున్నాయో లేదో చూద్దాం. కుళాయిల్లో నుంచి నీళ్ళు వస్తున్నాయండోయ్. ఈ నీళ్లు చెట్లకు రావడానికి వెనక వైపున ఒక పైప్ ఏర్పాటు చేస్తున్నారు. కూర్చోవడానికి ఆసనాలు, ఎండ తీవ్రత తగలకుండా షెల్టర్లు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం చూస్తున్నది పొదిలికి వెళ్ళేటువంటి మార్గం. మరి ఇటువైపు చూస్తే దర్శికి వెళ్ళేటువంటి మార్గం. ఇక్కడ కూడా ఒక గదిని మనం గమనించవచ్చు.
అది కూడా టికెట్స్ ఇచ్చేటువంటి గది. కిటికీలో నుంచి చూస్తే పైరు నన్ను పలకరిస్తున్నట్లుగా ఉన్నది. బయటికి వస్తే మరో షెల్టర్ కూడా దర్శనమిస్తుంది. ఆ దూరంగా కనిపిస్తున్న గదులు టాయిలెట్స్. మొత్తం మీద కూర్చోవడానికి బెంచీలు, షెల్టర్లు స్టేషన్ మొత్తం మీద 5 కనిపిస్తాయి. స్టేషన్ బాగుంది, కానీ ఇక్కడ ఒకటే ఒక లోటు. అదేమిటంటే కరెంట్ పోల్స్ నిర్మించలేదు. పగటిపూట ఓకే, రాత్రిపూట స్టేషన్ చిమ్మ చీకటిలో ఉంటుంది. అందుకే కరెంట్ పోల్స్ నిర్మించాల్సి ఉంది. ఈ మధ్య 120 మీటర్ల వేగంతో మల్లవరం స్టేషన్ దాటి రాములవీడు వరకు స్పీడ్ టెస్ట్ అధికారులు నిర్వహించడం జరిగింది. పెళ్లికి ముస్తాబైన పెళ్లి కూతురులాగా రాజంపల్లి స్టేషన్ పెళ్లికి రెడీ అయింది. ఇక పెళ్లి కుమారుడు అనే రైళ్ల రాకపోకలే ఆలస్యం. దూరం నుండి స్టేషన్ ఎంత బాగుంది. మూడవ అంతస్తు మిద్దె మీద ప్రయాణికుల కోసం వాటర్ ట్యాంక్ నిర్మించారు. మొత్తం మీద స్టేషన్ సింప్లీ సూపర్బ్. ఇలా మెట్ల మార్గం దారి గుండా కిందికి వెళ్తే ఈ చోట స్టేషన్ అధికారుల కోసం పార్కింగ్ ఏర్పాటు చేసి ఉన్నారు. మళ్ళీ మనం ఎంట్రన్స్ దారి గుండానే స్టేషన్ బయటికి వచ్చేయచ్చు. తొందరలోనే రైళ్ల రాకపోకలు ప్రతిరోజు జరగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ